హలో సత్తన్న ఏడున్నావు? నేను లొకేషన్ పెడతానా, జల్దీ రా అక్కడికి, సరేనా? నమస్తే. అబ్బా ఇప్పుడే పెడితే అప్పుడే నువ్వు వచ్చినావు? మెట్ట వెంకిల్ వచ్చాను, నేను లిఫ్ట్ వచ్చిన. అబ్బో, Fast నాకంటే ఉంటున్నాయి. ఫాస్ట్ ఉన్నావు నువ్వు. చాలా ఫాస్ట్. ఇందుకు ఏడికి వచ్చినావు? ఎవరి దగ్గరకు వచ్చినావు? నీకు తెలుసా, లోక్ సత్తా పార్టీ అయినా పొలిటీషియన్. ముందే చెప్తానా, ఇబ్బంది పెట్టకు, సరే. సరేనా? నడు, కల్పిస్తాడు. మిమ్మల్ని టీవీలో చూసినారు, చాలా బాగుంటారు, అందంగా ఉంటారు మీరు. మీరు ఎక్కడ కొట్టినారు, ఏం చదువుకుంటారు? కృష్ణా జిల్లాలో గొడవరి అని ఒక గ్రామం. పంచాయత్ సమితి జిల్లా పరిషత్ స్కూల్కి వెళుతున్నటువంటి ఒక కుర్రాడు. సార్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ చూస్తే ఒక కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒక అభ్యర్థి గెలవాలి అని అంటే కొన్ని కోట్లతో కూడుకున్న పని. ఇప్పుడు ఏదో ఓటేసాము, ఓటు ద్వారా కొత్త రాజుగారు వచ్చాడు, ఇక రాజుగారు చూసుకుంటాడంట. కేసీఆర్ వచ్చే ఆయన చూసుకుంటాడంట, రేవంత్ వచ్చే ఆయన చూసుకుంటాడంట, చంద్రబాబు నాయుడు వచ్చే, జగన్ వచ్చే. నేను చెప్పాను, బుద్ధి ఉందా గాడిదలరా? ఇలాంటి పిచ్చి ఆలోచన పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా తక్కువ టైంలోనే ఒక మోటివ్తోని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అండ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. పవన్ నాకు మంచి మిత్రుడు, మంచి మనసున్న మనిషి. మీరు ఇష్టపడ్డ హీరో ఎవరైనా ఉన్నారా సార్? నాకు హీరోయిన్ అయితే ఎప్పటికీ సావిత్రి గారు. మా శ్రీమతికి నాకు కొంచెం తగాదాలు వస్తాయని మానేశాను.